హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. నా పేరు ఉపేందర్. యూట్యూబ్ ఛానల్ ఉప్పి 4455. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాన్ స్టాప్ వానలు పడుతున్నాయి. అస్సలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడమే వీలు అవ్వట్లేదు. నేను పెయింటర్ని, అస్సలు పని దొరకట్లేదు. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, కార్పెంటరు. అన్న ఏదైనా వర్క్ ఉంటే చెప్పన్నా అంటే ఉంది కానీ కూలి తక్కువ ఇస్తా అని చెప్పిండు, రమ్మన్నాడు. సరే ఏదైనా వర్కే కదా అని వెళ్తున్నా. మా దిక్కు రేపు పొద్దున బోనాలు ఉన్నాయి. ఎట్లా పడుతున్నాయంటే ముసురులు బయటికి వెళ్ళడానికి వీళ్ళు అవ్వట్లేదు. ప్లేస్ వచ్చేసి దమ్మాయి కూడా, సికింద్రాబాద్. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. మానిటైజేషన్ లేదు, ఏం లేదు. షార్ట్స్ పొలు చేసిన ఒక 13 లక్షల దాకా వ్యూస్ వచ్చినాయి, కానీ వాచ్ అవర్స్ రావట్లేదు. అయితే ఏంది బాధ అని చూస్తే ఆ యూట్యూబ్ అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ చేసిండు. అయితే దీనివల్ల ఏంటంటే లాంగ్ వీడియోస్ చేయాలి, అప్పుడే వాచ్ అవర్స్ వస్తాయని తెలుసుకున్నా. చాలా వీడియోలు చూసిన. సో ఫ్రెండ్స్, ఈరోజు నుంచి వెళ్ళి లాంగ్ వీడియోస్ చేద్దామనుకున్నా. నా దగ్గర మైక్ లేదు, తీసుకొని ట్రై చేస్తా. జర వర్క్ నడవట్లేదు. షార్ట్స్ మాత్రం నాకు రెస్పాన్స్ బాగున్నాయి. సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారు. 1780K వచ్చింది. చిన్నగా స్టార్ట్ చేసిన టైంపాస్గా రీల్స్ చేయడం, కానీ చాలా వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ అయింది. యూట్యూబ్ అనేది 4,000 అవర్స్ నేను చేయాలి. సబ్స్క్రైబర్ వచ్చిళ్ళు, వాచ్ అవర్స్ టైం కావాలి. ఇప్పుడు నాకు షార్ట్స్లో ఎంత చేద్దామన్నా అది వాచ్ అవర్స్ కలవట్లేదు. అందుకే ఈరోజు నుంచి లాంగ్ వీడియోలు మ్యాక్సిమం ట్రై చేస్తా. మంచిగా ట్రై చేస్తా. నా వర్క్ అక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయి మెయిన్, దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ టైం లాంగ్ వీడియో, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను పెయింటింగ్ వర్క్ చేస్తా. నా పెయింట్లో ఏమైనా కొత్తగా ఏమైనా ఉన్నా రేట్లు అవి ఇవి వర్క్ అక్కడ ఏముంటుంది అన్నీ చెప్తా. చాలా వరకు తెలుసు, కొంతమందికి జర యూజ్ అవుతుందేమో అనుకుంటున్నా. యూజ్ అయ్యే వీడియోలో తీద్దామని నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. సో దయచేసి సపోర్ట్ చేయండి. ఎట్లా తీస్తున్నా కాబట్టి ఇదే మా హోమ్ టూర్ అనుకోండి. మా ఇల్లు, మా ఖాళీ ప్లేసు. ఇదేం మా ఓన్ కాదు, రెంట్. ఒకే రూమ్ ఉంటుంది, అది సంపు. ఒకటే చిన్న రూము, 1500 కిరాయి. ఓనర్స్ ఇక్కడ ఏమి ఉండరు, ఫ్రీగా వదిలేసి. ఏంటంటే వాళ్ళు అమ్ముకోవడానికి కట్టుకున్నారు, ఖాళీగా ఉండొద్దని ఇచ్చిళ్ళు. ఇదే ఇంట్లో నేను ఒక 7 ఇయర్స్ నుంచి ఉంటున్నా. 8 ఇయర్స్ అయింది. 8 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నా. అయితే బాగుంది. మాది యాక్చువల్ వచ్చేసి జనగాం, వరంగల్ డిస్టిక్, కానీ ఇప్పుడు జనగాం డిస్టిక్ అయిపోయింది. మైక్ ఉంటే వాయిస్ కొంచెం క్లియర్గా వస్తుండేనేమో. అక్కడికి వెళ్ళినాక అక్కడ కూడా వీడియో తీస్తా, లాంగ్ వీడియో తీయడానికి. కార్పెంటర్ వర్క్ నేను ఎప్పుడు చేయలేదు. ఒకసారి వెళ్ళి చూసి ఏం పని ఉంది, ఏం కథ, ఎంత ఇచ్చిండు డబ్బులు. నేను పెయింటర్ని. యాక్చువల్ మేము బయట పని చేస్తే మాత్రం 1000 రూపాయలు, 1200 ఇట్లా నడుస్తుంది. అన్ని పనులు వచ్చే వాళ్ళకి 1200, 1000 రూపాయలు వస్తుంది. అన్ సీజన్ కాబట్టి ఎంత ఇచ్చినా తీసుకోవాలి, 1000 రూపాయలు అట్లా. కాకపోతే కార్పెంటర్ వర్క్లో హెల్పర్కి వెళ్ళమంటారు కాబట్టి నాకు వర్క్ రాదు, అందియాలి కాబట్టి ఒక 700, 800 ఇస్తాడేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 700 ఇచ్చినా తీసుకుంటా, పండగ ఖర్చుకు లేవు. మా వర్క్ ఎట్లుంటుందంటే, ఇక్కడ ఎక్కువ దూరం వెళ్ళలేము, వేరే దగ్గరికి పోలేము. తెలిసిన వాళ్ళు పిలిస్తేనే చేయాలి. ఎక్కువ రోజులు ఏమి ఉండదు, వారంలో 4 రోజులు, 5 రోజులు.
నా రీల్స్కి మాత్రం మస్తు రెస్పాన్స్ వస్తుంది. ఈ సబ్స్క్రైబర్ మాత్రం చాలా మంచి లైకులు, మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇంకా చేయాలని ఉంది. రీల్స్కి మాత్రం చాలా రెస్పాన్స్ బాగుందండి. చాలా అందరికీ పేరు పేరున థ్యాంక్స్. నా సబ్స్క్రైబర్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏం తెలుసా, వేరే వాళ్ళ వీడియోలు అన్నీ తీసుకొచ్చి దానికి వేరే సాంగ్ పెట్టి మస్తు వ్యూస్ వచ్చేది, మస్తు లైక్లు వచ్చేది. అబ్బా అవుతుందిరా మానిటైజేషన్ అనుకున్నా, కానీ అవన్నీ వర్కౌట్ కాలేదు. 1 ఇయర్ అయినా కూడా నా వాచ్ అవర్ కనీసం 100 కూడా కాలేదు. 4000 అట, 4000 రావాలంట. ఇక ఈసారి మ్యాక్సిమం ఇప్పుడు ట్రై చేస్తా లాంగ్ వీడియోలు. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, చూడడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఫస్ట్ టైం కాబట్టి కెమెరా ముంగడికి వచ్చి మాట్లాడడం ఫస్ట్ టైం. ఎక్కువ ఓన్ వాయిస్తోని, జర వాయిస్ క్లియర్ లేదు, ఒకటి అది తీసుకుంటా, మైక్ కూడా తీసుకుంటా చిన్నది. చూద్దాం, మ్యాక్సిమం నా వల్ల అయినంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటా. కానీ ఒక్కటి మాత్రం ఫ్రెండ్స్, 1 ఇయర్ వేస్ట్ చేసిన, మస్తు రీల్స్ చేసిన. మీరు కూడా చూసుంటారు, 13 లక్షల వ్యూస్ అంటే మామూలు ముచ్చట కాదు. సబ్స్క్రైబర్స్ 2000 దగ్గరకు వచ్చిళ్ళు. కానీ వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో ఇక్కడి ఫేస్బుక్లో అన్నీ తీసుకొని వచ్చి నాట్లో పెట్టి దానికి సౌండ్ ఒక వీడియోకి అయితే 8 లక్షల వ్యూస్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఒక వీడియో దాన్ని డిలీట్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. కానీ ఆ ఓనర్స్ ఎంత ఫీల్ అవుతారో, వాళ్ళు చేసిన వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఇప్పుడు అర్థమైంది నాకు. వేస్ట్. మానిటైజేషన్ కావాలి, ఓన్గా చేస్తేనే అవుతుందని చాలామంది చెప్పిళ్ళు. అది నేను ఇప్పుడు నమ్ముతున్నా. 1 ఇయర్ వెయిట్ చేసి టైం అంతా వేస్ట్ చేసుకొని, టైం అంటే వేస్ట్ అంటే వెయిటింగ్. ఎవరికైనా యూట్యూబ్ చేస్తే 4 రూపాయలు వస్తాయంటే ఆశే కదా ఫ్రెండ్స్. అరే ఎవరైనా చేయొచ్చు కదా టాలెంట్ ఉంటే అని నేను కూడా మొదలు పెట్టేసిన. సో దయచేసి మ్యాక్సిమం నాకు సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోలు చేస్తా, షార్ట్స్ చేస్తా. వీలైనంత వరకు మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తా. దయచేసి కోఆపరేషన్ చేయండి ఫ్రెండ్స్. 1 ఇయర్ నుంచి ట్రై చేసిన, 13 లక్షలు వచ్చినాయి. ఒక్కొక్క షాటు 8 లక్షలు, 11 లక్షలు, 6 లక్షలు, 20,000 లైక్స్ ఒక్క వీడియో. అవన్నీ నాకే అనుకున్నా వచ్చినాయి కావచ్చు, అబ్బా ఇక అవుతుందిరా అనుకున్నా. 1 ఇయర్ అయినా వాచ్ అవర్స్ పెరగలేదు, ఏం పెరగలేదు అని బాగా సెర్చ్ చేసి ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూస్తే అస్సలు వేరే వాచ్ అవర్స్ రావాలంటే లాంగ్ వీడియోస్ చేయాలి, మంచి కంటెంట్ తీసుకొని చేస్తా. మ్యాక్సిమం అదే చేస్తా ఫ్రెండ్స్. దయచేసి ఫస్ట్ వీడియో కొంచెం కోఆపరేషన్ చేయండి. వాయిస్ తక్కువ ఉండొచ్చు, కొంచెం పెంచుకొని చూడండి. అక్కడికి వెళ్ళినాక వర్క్ ఏంటనేది అక్కడ కూడా వీడియో చేసి పెడతాను. వాయిస్ ఓవర్ ఎలా వేయాలి అది ఇప్పుడు నేర్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంతవరకు చూసిందంటే థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీలైతే చూడడానికి ప్రయత్నం చేయండి. లైవ్లో కూడా వస్తా, అది ఎలా చేయాలో కొంచెం చూస్తున్నా. అంటే నేనేం పెద్ద అది కాదు, ప్రయత్నం చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.